నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ శివక్షేత్రాలలో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కాళేశ్వరం. కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. దేశంలోనే ఒకే పానవట్టంపై 2 లింగాలున్న ఏకైక ఆలయంగా విరాజిల్లుతోన్న ఈ క్షేత్రం మన రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఆ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనమిప్పుడు చూద్దాం. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ శివ శివానవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. సర్వ పాపహరణం శివ సంకీర్తనం, సర్వ పాపహరణం శివ సంకీర్తనం. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 శివానవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. కాళేశ్వర మహాక్షేత్రం ముక్తీశ్వర సమన్వితం. కాళేశ్వరో మహాదేవో భుక్తిం ముక్తిం ప్రదాన్యతి అంటూ పరమేశ్వరుని నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం కాళేశ్వరం. శివుని లీలా విశేషాలకు వేదికగా ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివార్లు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ఓ మనోహరమైన దృశ్యానుభూతుల్ని మిగిల్చే ఈ దివ్యక్షేత్రం కరీంనగర్ జిల్లా మహదేవ్పురం మండలంలో ఉంది. త్రిలింగ క్షేత్రంగా ముక్తిధామంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం చుట్టూ దట్టమైన అడవులు ఉండి భక్తులకు కావలసినంత మానసికానందాన్నిస్తాయి. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి భక్తులు కరీంనగర్ వరకు వచ్చి అక్కడి నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. అలాగే వరంగల్ వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి కూడా నేరుగా ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. కాళేశ్వరం క్షేత్రం అత్యంత పురాతనమైనది. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారు తన మహిమాన్వితాలతో ఈ క్షేత్రాన్ని పునీతం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. కాళేశ్వరానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని గోదావరి, ప్రాణహిత, సరస్వతి అంతర్వాహినులుగా ప్రవహిస్తున్న త్రివేణి సంగమ క్షేత్రానికి చేరుకొని భక్తి శ్రద్ధలతో స్నానాదికాలు చేస్తారు. ఓ దివ్యమైన లోకాన్ని తలపించే ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని త్రివేణి సంగమానికి బయలుదేరుతారు. గోదావరి, ప్రాణహిత నదులు మమేకమవుతూ అంతర్వాహినిగా సరస్వతి నదీమ తల్లి ప్రవహిస్తూ కలియడం వల్ల ఈ క్షేత్రం త్రివేణి సంగమంలో వెలసిన క్షేత్రంగా, త్రిలింగ క్షేత్రంగా ఖ్యాతిగాంచింది. త్రివేణి సంగమానికి చేరుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో స్నానాదికాలు చేస్తారు. ఇక్కడున్న త్రివేణి సంగమంలో స్నానాదికాలు చేసే భక్తుల పాపాలన్నీ పోయి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. అనంతరం ఇక్కడే ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు చేరుకుంటారు. అత్యంత పురాతనమైన ఆలయం స్థానే నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువైన
సంగమేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని తరిస్తారు. సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న దత్తాత్రేయుని మందిరానికి చేరుకొని స్వామిని మనసా వాచా కొలుస్తారు. అనంతరం ఇక్కడే ఉన్న గోదావరి మాతను భక్తులు దర్శించుకుంటారు. కాళేశ్వరం దివ్యక్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. కాకతీయ రుద్రదేవుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఎందరో మహనీయులు ఈ ఆలయ అభివృద్ధికి అనేక మాన్యాలిచ్చినట్లు తెలుస్తోంది. స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ఓం కాళేశ్వర ముక్తీశ్వర స్వామియే నమః అంటూ ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న భక్తులు ఆలయం వెలుపల ఉన్న దుకాణాలలో పూజా ద్రవ్యాలను సేకరించుకొని ఆలయం లోపలికి ప్రవేశిస్తారు. ప్రధానాలయం ఓ విశాలమైన ప్రాంగణంలో పూదోటల మధ్య అందంగా ఆహ్లాదంగా దర్శనమిస్తుంది. ప్రధానాలయంలో వివిధ ఉపాలయాలు కూడా దర్శనమిస్తాయి. పురాతన ఆలయం స్థానే ఆధునికంగా నిర్మితమైన ఈ ఆలయంలోకి చేరుకున్న భక్తులకు ముందుగా ధ్వజస్తంభమొకటి దర్శనమిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు ఓంకాళేశ్వర ముక్తీశ్వరాయ నమః అంటూ ముందుకి కదులుతారు. ధ్వజస్తంభానికి కొంచెం ముందు భాగంలో భక్తులకు నంది మండపం దర్శనమిస్తుంది. ఈ మండపంలో ఉన్న నందీశ్వరుడి శిలారూపం అత్యంత మనోహరం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ నిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. శంకర శంకర హర హర శంకర ముర హర భవ హర శశిధర శుభకర